పార్టీని బలోపేతం చేసే అవకాశం ఆ దైవ రూపంలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. జనసేన పార్టీలో రాష్ట్ర నాయకత్వం నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతిసారి నువ్వు చేయగలవు నాకు ప్రోత్సహించి నన్ను ముందుకు నడుపుతున్న రామ్ తల్లూరి గారిని, శంకర్ గౌడ్ గారిని, సాగర్ గారిని, ప్రేమ్ గారిని, ఇంకా మచ్చా సుధాకర్ గారు, సతీష్ రెడ్డి గారు, మిగతా అందరు గరాజ్ శ్రీనివాస్ గారు వాళ్ళ సూచనల మేరకు నేను ఈరోజు ఇక్కడ రాగలిగాను. ఇందాక హామీ ఇచ్చినట్టు దీన్ని ఖచ్చితంగా పదింతలు చేస్తాం. మనం ఇండివిజువల్ గా కొట్లాడితే మన బలం సరిపోదు. ఇదే చేవెళ్ళ పార్లమెంట్ లో చెట్టుకొకరు పుట్టుకొకరుగా ఇంతకు ముందు 2014 నుంచి పనిచేశారు. ఈ రోజు అందరం కలిసి ఇక్కడికి వస్తే దాదాపు 300 మంది వరకు ఇక్కడ జమ అయ్యాం. రేపు దీన్ని 3000 మంది వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ 5000 విడిగా వాటి బలం సరిపోదు, కానీ పిడికిలు బిగించి గుర్తితే చేవెళ్ళ నుంచి జనసేన రీసౌండింగ్ పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్ఫూర్తి ఉన్నవాళ్ళు, ప్రజలకు మంచి చేయాలనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటే నాకు చాలు. వీళ్ళతోనే జనసేన తెలంగాణ ముందుకెళ్తుంది. ఈ 4 సంవత్సరాలు కాకపోతే 8 సంవత్సరాలైనా మనం కోరుకున్న మార్పు మనం తీసుకొస్తాం డెఫినెట్గా. ఆ నమ్మకం నాకు మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ మన అధ్యక్షుల గారిని తీసుకుంటే ఆయనకి తెలంగాణ మీద ఎంత ఇష్టం ఉందనేది మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తీసే ప్రతి సినిమాలో కూడా మొగలయ్యని తీసుకొచ్చి ఆయన యాక్చువల్గా తెలంగాణలో ఎన్నో పాటలు రాసిన కళాకారులు. ఆయన ఎంకరేజ్ చేసిన తర్వాతే మొగలయ్య అంటే ఎవరో తెలంగాణ ప్రజలకు తెలిసింది. బట్ ఈ సోకాల్ నాయకులు ఎవ్వరూ మాట్లాడే వాళ్ళు చేయరు. ఆయన ప్రతి సినిమాలో మీరు తీసుకుంటే భీమలా నాయక్ కానీ, జానీ కానీ, ప్రతి దాంట్లో తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పోరాటం గురించి ఒక పాట ఉంటుంది. అంటే ఆయనకి తెలంగాణ అంటే అంత ఇష్టం. ఆయన పార్టీ అందుకే ఇక్కడ పెట్టారు.